guys, welcome back to my channel. Guys, welcome back to my channel. Welcome back to with one more vlog. So ఈ vlog లో ఆల్రెడీ thumbnail లో చూశారు కదా, దొండకాయ రోటి పచ్చడి ఎలా చేస్తారు అనేది మా స్టైల్లో అయితే మేము చూపించేస్తున్నాము. చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. సో మా స్టైల్ కూడా చూసేసేయండి. అండ్ రోటి పచ్చడి అంటేనే దాని టేస్ట్ వేరే, చాలా బాగుంటుంది. అండ్ కొంతమంది రోట్లో చేసుకోక మిక్సీ జార్లో పెట్టేస్తూ ఉంటారు నాలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి. సో అలా అయితే కాకుండా ఇంకా ఓపిక తెచ్చుకుని అయితే రోటి పచ్చడి అయితే మేము ఏ స్టైల్లో చేస్తున్నాం అనేది చూపించేస్తున్నాను. సో ఆల్రెడీ thumbnailలో చూసారు కదా, మీకంటూ ఒక ఐడియా వచ్చింది కదా. సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్, డిలే లేకుండా. సో బయట అయితే చాలా వర్షం అయితే వస్తుందన్నమాట. సో టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాము. కార్తిక్ వస్తాడు కదా టీ తాగుదామని చెప్పేసి, తను అయితే రాలేదు. ఇంకా కొంచెం టైం పడుతుంది అనేసరికి మేమైతే టీ పెట్టుకుంటున్నాము. ఎందుకంటే వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ దట్ ఇంకా 6 అయిపోయింది. యాక్చువల్గా 4:30 ఆ టైంకి తినాలి. ఇంకా లంచ్ ఎలాగో లేట్గా తింటున్నాం అని చెప్పి ఇంకా 6 o'clock అయితే టీ పెట్టుకుని అయితే రోటి పచ్చడి చేద్దాము అని చెప్పేసి అయితే మేము ఈ ప్రాసెస్లోకి అయితే వచ్చేస్తాము. అండ్ ఒక్కసారిగా మీకు ఇక్కడ వాతావరణం ఎలా ఉందో ఒక్కసారిగా షేర్ చేయాలనిపించి చేస్తున్నాను. చూడండి, ఇంకా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంటుంది. ఇంకా ఇలా ఉంటే ఎక్కడికి బయటికి వెళ్ళాలనిపిస్తుంది, ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇంత అడవిలో మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మాకు కొంచెం భయంగానే ఉంటుంది. సో కొత్త ఏరియా ప్లస్ కొత్త ప్లేస్ కాబట్టి ఇంకా బయటకు వెళ్ళడానికి అయితే మాకు ఎప్పుడు కుదరదు. అండ్ ఇక్కడైతే మేము వేడివేడిగా అయితే టీ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా టీ అయితే తాగుతాము. ఇంకా టీ తాగేలోపు దొండకాయ పచ్చడికి కావాల్సినవన్నీ మేమైతే రెడీ అయితే చేసుకున్నాము. చాలామంది చాలా ఈజీగా చేస్తారు. సో మేము కూడా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాము. చూడండి, ఇంకా మనకి ఎక్కువ పని అయితే కాదు. ఇంకా కాకపోతే కొంచెం ఓపిక అయితే తెచ్చుకోవాలి. రోటి పచ్చడి చేయాలి అంటే ఇంకా ఓపిక అయితే తెచ్చుకోవాలి. మిక్సీ జార్లో వేస్తే మనకు అంత టేస్ట్ అయితే రాదు, అందరికీ తెలిసిందే. ఇంక ఇక్కడ మేము టమాటా, తర్వాత దొండకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ కూడా బాగా అయితే ఫ్రై అయితే చేసేసుకున్నాము. సో ఒకదానికి ఒకటి తర్వాత దంచుకోవడమే. ఇంకా సో సాల్ట్ అది వేసుకుంటే బాగుంటుంది, బట్ కల్లుప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా కల్లుప్పు అయితే యూస్ చేసామన్నమాట ఇందులోని. సో మీరు కూడా ఇలాగే చేయండి. నేను ఎలాగైతే వీడియోలో చూపిస్తున్నానో అలాగే మీరు కూడా ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. చాలా ఈజీ వేలో, ఈజీ ప్రాసెస్లో అయితే నేనైతే చూపిస్తున్నాను. ఈ రోటి పచ్చడి ఇడ్లీలో బాగుంటుంది, తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్లో ఇంకెలా అయినా ఈ బ్రేక్ఫాస్ట్లో బాగుంటుంది, తర్వాత అన్నంలో, చపాతీలో ఇలా కూడా బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొంచెం ఓపిక తెచ్చుకుని అయితే మనం ఇలా రోటి పచ్చడి ఇలా చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. సో ఇలాగే ఫాలో అయిపోండి. కొట్టాలా? నలిగినాక సో చూసారు కదా, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఏంటి, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, తర్వాత దొండకాయలు అండ్ టమోటా అన్నీ ఫ్రై అయితే చేసుకుని పక్కన పెట్టుకుని
అప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెము ఉప్పు వేసుకుని అయితే దంచుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు వేపుకున్నాం కదా, సో అవి కూడా దంచుకుని తర్వాత లాస్ట్లో దొండకాయలు ముక్కలు వేసుకుని బాగా దంచుకోవాలి. సో మొత్తం అంతా కలిపేసి బాగా దంచుకున్న తర్వాత ఇంకా మనము పోపైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా రాగా తినేయాలన్నా కూడా సో ఇట్లా కూడా తినేయచ్చు, బాగుంటుంది. సో రెండు కూడా ఇట్లానే టేస్ట్ అయితే వస్తుంది. కొంతమంది పోపు వేసుకుంటారు, కొంతమంది అయితే పోపు వేసుకోరు. మేమైతే ఇప్పుడు పోపు అయితే వేయట్లేదు. సో ఇంకా మాకు రాగానే తినాలనిపిస్తుంది అనమాట, అందుకని చెప్పేసి అయితే మేము పోపు అయితే వేయట్లేదు. మీరు పోపు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడైతే పోపు ఏం వేసి అయితే చూపించట్లేదు, జస్ట్ రాగానే వేసేసి ఇంకా మేమైతే సర్వ్ చేసుకుని అయితే తినేస్తాము. ఇంకా ఇలాగైతే చాలా టేస్టీగా ఉంటుందని మా ఫీలింగ్. సో మీ ఇష్టం ఎలా అంటే అలా చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో వెల్లుల్లి రబ్బులు ఉన్నాయి కదా, సో అవైతే దంచుకుని అయితే అందులో మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇంకా చేసేసుకున్నాక మనం ఇంకా తినేయచ్చు, పచ్చడి రెడీ అయిపోతుంది. కదా ప్రాసెస్ మొత్తం నేను ఎలా అయితే చేశానో అలాగైతే చేయండి నచ్చితే. సో హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు, నాకు తెలుసు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నచ్చితే కామెంట్ చేయమని అడుగుతున్నాను. ఎవరు కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేస్తే మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది అని అంటున్నాను. బట్ చూసేసి వదిలేస్తున్నారు. కొంచెం కామెంట్ చేస్తే మాకు కూడా కొంచెం సపోర్టివ్గా మోటివేట్గా ఉంటుంది. కాబట్టి మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ నా వ్లాగ్స్ ఎవరైతే స్టార్టింగ్ నుంచి చూస్తున్నారో, అంటే నా వ్లాగ్స్ ఎవరైతే ఫస్ట్ టైం నుంచి చూస్తున్నారో, సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఫర్దర్గా నేను పెట్టిన వ్లాగ్స్ అన్ని నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఇలాగే సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.